హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే పిగ్మెంటేషన్. సో ఈ పిగ్మెంటేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. పిగ్మెంటేషన్ గురించి ఇన్ని రకాలు ఎందుకు చెప్తూ ఉంటానంటే ఎవరికి అందుబాటులో ఉండే వస్తువులతో వాళ్ళు చేసుకుంటారని ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటామన్నమాట. సో పిగ్మెంటేషన్ అనేది రావడం చాలా తొందరగా వచ్చేస్తుంది, కానీ తగ్గడం చాలా టైం పడుతుంది. డిపెండ్స్ వాళ్ళ పిగ్మెంటేషన్ స్టేజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అలోవెరా జెల్ తీసుకోండి. ఎప్పుడు అలోవెరా జెల్ అన్నప్పుడల్లా మీరు ఏం చేస్తూ ఉంటారంటే అలోవెరాని మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం. పైన డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉండే గ్రీనిష్ కలర్ అంతా మనం రిమూవ్ చేసేసి స్కిన్ లోపల ఉండే వైట్ కలర్ జెల్లే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మాట ఇక్కడ. సో అలోవెరా జెల్ ఎప్పుడు తీసుకున్నా మనం ఏం చెప్పుకున్నాము, రోజు వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి. ఎంత అలోవెరా జెల్ తీసుకుంటే ఈక్వల్ రేషియోలో రోజ్ వాటర్తో డైల్యూషన్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకుంటే రోజ్ వాటర్ కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ రెండు మిక్స్ చేసుకోండి. ఓకే, అలానే కాచి చల్లార్చిన పాలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే మనకి ఇక్కడ బియ్యం పిండి తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. ఓకే, సో ప్రస్తుతానికి ఈ 4 మిక్స్ చేసుకొని చక్కగా ఈ విధంగా అంటే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా. ఓకే, మిక్స్ చేసుకుని మనకి ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. సో పిగ్మెంటేషన్ అనేది కొంతమందికి ఫేస్ మీద ఉంటుంది, అంటే చీక్స్ మీద ఉంటుంది, మరికొంతమందికి అప్పర్ లిప్ మీద ఉంటుంది, కొంతమందికి ఫోర్ హెడ్, ఓకే, అలానే చిన్ ఉంటుంది, షోల్డర్స్ ఉంటుంది. అలా ఏ ప్లేస్లో అయితే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసి అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే విడిచిపెట్టేసి తర్వాత చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. సో ఒకసారి అప్లై చేస్తేనే మనకి వైట్ అయిపోతుందా, పిగ్మెంటేషన్ తగ్గిపోతుందా అంటే కాదు. రిపీటెడ్గా ఈ ప్రాసెస్ వీక్లీ ట్వైస్ కానీ మీరు అప్లై చేసినట్లయితే మీకు 3 to 4 months పడుతుందండి తగ్గడానికి. ఈజీగా పడుతుంది, కానీ తగ్గడం అనేది చాలా కాన్ఫిడెంట్గా తగ్గుతుంది అన్నమాట. సో నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఒక ఫోటో తీసుకోండి ఫస్ట్ మాట. ప్యాక్ ఏది అప్లై చేయకుండా ఒక 2 months తర్వాత నేను చెప్పినట్టుగా వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ అప్లై చేస్తూ 2 months తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుని చూడండి. ఈ రెండు దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ తగ్గినట్టు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనకు ఒక నమ్మకం వస్తుంది కదా, తగ్గుతుంటేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటికల్లీ కదా. అందుకని ఇలా చెప్పానమాట, ఖచ్చితంగా అయితే తగ్గుతుంది. సో పిగ్మెంటేషన్ గురించి చాలా టైం పడుతుందని చెప్పుకున్నాం కదా, కేరింగ్ కూడా అంత ఇంపార్టెంటే. ఇప్పుడు స్టేజ్ని బట్టి అని చెప్పుకున్నాం మనం. కొంతమందికి 2 months పట్టవచ్చు, కొంతమందికి 3 months పట్టవచ్చు, కొంతమందికి 6 months పట్టవచ్చు. ఎందుకు డిఫరెన్స్ అంటే పిగ్మెంటేషన్ అనేది ఫెయిరీ స్కిన్ ఉన్న వాళ్ళకి వచ్చింది అనుకుందాం, చాలా ఫెయిర్గా ఉన్నారు, వాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చింది అనుకుందాం. పిగ్మెంటేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు అందరిలానే మనకి 3 to 4 monthsలో తగ్గిపోతుంది. కాకపోతే వాళ్ళ స్కిన్ అనేది వెరీ ఫెయిర్ ఉండడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది స్కిన్లో మ్యాచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. పిగ్మెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, బ్రౌన్ కలర్ ప్యాచ్లా ఉంటుంది కదా, ఈ బ్రౌన్ కలరు ఈ ఫెయిరీ స్కిన్లో మ్యాచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఫెయిరీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంచుమించు కలిసిపోతుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది, బట్ ఏంటంటే నార్మల్ స్కిన్ కాబట్టి ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఫెయిరీ స్కిన్ అయితే మ్యాచ్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. సో అందుకని ఫెయిరీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. వీక్లీ ట్వైస్ అని చెప్పుకున్నాం కదా, వీక్లీ థ్రైస్ అలా వేసుకోండి. అట్లీస్ట్ వాళ్ళకి 6 months పడుతుంది అన్నమాట. 6 monthsలో మాత్రం ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అయితే క్యూర్ అయిపోతుంది. సో పిగ్మెంటేషన్ ఎప్పుడు మనకి 30+ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. 20sలో చాలా రేర్ అని చెప్పుకున్నాం కదా, 30+, 40+లో వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా 30+, 40+ అంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనుకోండి. సపోజ్ గ్రే హెయిర్ కోసం మనం ఏం చేస్తాము, డైల్ అప్లై చేసుకుంటాం. డైల్ అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ పిగ్మెంటేషన్ కనిపిస్తుంది అన్నమాట. తగ్గిన పిగ్మెంటేషన్ కాస్త మళ్ళీ కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే పిగ్మెంటేషన్ మీద డై అప్లై చేసుకునే ముందర ఏదో ఒక లోషన్ అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే డై అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్నట్లయితే ఈ కెమికల్ రియాక్షన్ జరగదు.
ఎందుకంటే ఫేస్ అనేది బాగా దగ్గరగా ఉంటుంది కదా మనకి డైకి. సో అందుకనే కంపల్సరీ ఏదో ఒక క్రీమ్ అప్లై చేసుకోండి, లేదంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి, లేదా బాదం ఆయిల్ అప్లై చేసుకోండి. ఏది లేదనుకుంటే పాల మేగడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత డై అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఈ విధమైన కేర్ తీసుకున్నట్లయితే ఎంతవరకు తగ్గిందో పిగ్మెంటేషన్ అక్కడి నుంచి ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇలాంటి కేర్ తీసుకోకుండా మీరు ఒక 2 మంత్స్ వరకు కష్టపడ్డారు, మీకు చక్కగా తగ్గిపోయింది, అమ్మయ్య తగ్గింది అనుకున్నారు, మళ్ళీ మీరు డై అప్లై చేసుకుంటే మళ్ళీ నేనున్నాను అనేసి పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏమనుకుంటారు అప్పుడు? ఇంతవరకు బాగానే పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు, ఇంకెంతేనేమో ఇంకా తగ్గదేమో అనుకుని మీరు అనుకుంటారు. సో మీరు చేయాల్సింది ఏంటి? పిగ్మెంటేషన్కి ఉన్నప్పుడు డై అప్లై చేయాలనుకున్నప్పుడు క్రీమ్ అప్లై చేయకపోవడం వల్ల ఇలా జరిగింది. అందుకనే ఖచ్చితంగా ఏదో ఒక క్రీమ్, లేదంటే ఏం చెప్పాను, పాలమేగడ అప్లై చేసుకుంటే ఎంతవరకు తగ్గిందో అంతవరకు తగ్గి ఇంకా తగ్గుముఖం పడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే, ఎండలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్లు అప్లై చేసుకోండి, లేదంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్నాక మాత్రమే బయటికి వెళ్ళండి. లేదంటే ఎంతవరకు మీ 2 నెలల కష్టాల జీతం, 3 నెలల కష్టాల జీతం మొత్తం పోతుంది. సో అందుకనే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు మాత్రం నేను చెప్పిన ప్యాక్స్ అప్లై చేసుకోండి. చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి కేర్ తీసుకున్నట్లయితే ఎందుకు తగ్గదు చెప్పండి? పిగ్మెంటేషన్ ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఓకే, ఇంతే కాకుండా పిగ్మెంటేషన్ అంటే మనకి స్కిన్ రిలేటెడ్ కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ మాత్రం తీసుకోండి. ఎవ్రీ టైం నేను అదే చెప్తూ ఉంటా, స్కిన్ రిలేటెడ్ కాబట్టి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తినాలంటే ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోండి, లెమన్ ఎక్కువ తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇంచుమించుగా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. ఎక్కడి నుంచి? ఇన్నర్ నుంచి క్లియర్ అవుతాయి. ఎప్పుడు ఇన్నరు ఎక్స్టర్నల్ రెండు కలిస్తేనే మనకి 100% రిజల్ట్ వస్తుందని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా నేను. ఫేస్ ప్యాక్స్ అనేవి ఎక్స్టర్నల్ మాత్రమే, 50% ఇన్నర్ నుంచి రావాలి. కాబట్టి ఇన్నర్ సపోర్ట్ ఉండాలంటే పిగ్మెంటేషన్కి, ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్కి వెజిటబుల్స్ అండ్ విటమిన్ సి ఈ రెండు సఫిషియెంట్గా ఉన్నట్టయితే ఇన్నర్ సపోర్ట్ వస్తుంది మనకి. అలానే ఎక్స్టర్నల్ అలాగా మనం అప్లై చేసుకుంటాం కాబట్టి ఈ రెండు కలిస్తేనే 100% రిజల్ట్ వస్తుంది. సో డై వేసుకున్నప్పుడు మాత్రం కేర్ తీసుకోండి, ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా కేర్ తీసుకోండి. ఇది ఓన్లీ ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకి రాదా అంటే వస్తుంది. సో వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్గా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా తగ్గాల్సిందే, తగ్గాల్సిందే. ఎన్నో ఛానల్స్లో ఇప్పటి వరకు చెప్పానండి, చాలామందికి ఎంతో చక్కగా తగ్గిందని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంతమందికి చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. అంతమందికి తగ్గడం కూడా చాలా హ్యాపీ కదా. మనం చెప్పిన ప్యాక్స్ అప్లై చేసుకుని ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీ. అసలు ఇప్పటి వరకు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మాత్రమే తెలిసేవి ఈ సబ్జెక్టు. సో మనకి యూట్యూబ్ ద్వారా అలానే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఎంతమందికి వ్యూవర్స్కి నా టిప్స్ అన్నీ అందుతున్నాయి, చక్కగా మంచి ఫలితాలు వస్తున్నాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో చాలామంది కాల్ చేసి చెప్తూ ఉంటారు, మేడం గారు మిమ్మల్ని చూసి చాన్నాళ్ళు అయింది, మీరు పలానా అంటే ఒక ఊరని కాదు కదని చెప్పాను కదా నేను, అన్ని ఊర్లలో ఇంచుమించుగా ప్రతి స్టేట్లో చెప్పుకుంటూనే వచ్చానమాట. అందుకే వాళ్ళందరూ అక్కడి నుంచి కాల్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాన్నాళ్ళు అయింది మేడం మిమ్మల్ని చూసి ఈ విధంగా చూస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళకి కూడా అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు, అప్పుడు జరిగిన క్లాసెస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారట. సో హెయిర్ స్టైల్స్ కూడా అడుగుతున్నారు. హెయిర్ స్టైల్స్ అనేవి ఎంత లెంగ్త్ వీడియో పెట్టడం కష్టం కాబట్టి కొంచెం షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు పిగ్మెంటేషన్కి వచ్చేద్దాం. సో పిగ్మెంటేషన్ అనేది ఆడవాళ్ళని మగవాళ్ళు కూడా ఇద్దరు యూజ్ చేయండి. హ్యాపీగా నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ ఎందుకు తగ్గదు చెప్పండి, ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. సో నేను చెప్పిన ఛాలెంజ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ కానీ మనం తీసుకున్నట్లయితేనే మనకి నమ్మకం వస్తుంది, కరెక్టే తగ్గుతుంది, ఫస్ట్లో ఇలా ఉన్నాము, మనం ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉన్నాము, ఇంత చేంజ్ వచ్చింది అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫాలో అవుతారు. సో నేను చెప్పే టిప్స్ అని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణికేత.